హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ వీడియోలో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. రేవ్ పార్టీ మీరందరూ వినే ఉంటారు అసలు. చాలా మందికి తెలీదు అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? దానివల్ల దాని అసలు ఏంటి ఆ పార్టీ అంటే ఏంటి? అసలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ జరుగుతున్నాయి. తాజాగా రీసెంట్‌గా చూస్తున్నాం. రేవ్ పార్టీల మీద బెంగుళూరులో పోలీసులు రైడ్ చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, మోడల్స్ ఇలా ఎవరైతే ఉన్నారో రకరకాల వీళ్ళందరూ బయటపడ్డారు. అసలు ఏంటి వ్యవహారం? ఇది ఏమన్నా రాజకీయ కక్షలో భాగంగా ఏమైనా ఇరికించారా? లేదా నిజంగే బెంగుళూరు పోలీసు వాళ్ళు నిజంగా రైడ్ చేసి పట్టుకున్నారా? అనే ఒక సందేహం జరుగుతుంది. ఇందులో చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. అసలు ఏంటి? ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. తెలుసుకుందాం. రేవ్ పార్టీ అంటే ఇదా? నిజంగానే అలాంటి పనులు చేస్తారా? ఈరోజు మన వీడియో టైటిల్ కాన్సెప్ట్ ఇదిగోండి. రేవ్ పార్టీ అంటే ఇదేనా? నిజంగా అలాంటి పనులు చేస్తారా? చూద్దాం. ఈ వీడియోలో ఏమున్నాయో. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మాట రేవ్ పార్టీ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగా వినబడుతుందండి ఈ పార్టీ. ఈ పేరు ఏంటి? రేవ్ పార్టీ. బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారంట. ఒక రేవ్ పార్టీ బెంగుళూరులో జరిగిందంట. సో ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే పాల్గొన్నారంట. అందులోనూ రాజకీయ సినీ సెలబ్రిటీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది చూడండి. సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఉన్నారంట ఎక్కువగా. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రజల్లో రకమైన అచ్యుత నెలకొంది. అసలు ఈ రేవ్ పార్టీలు అంటే ఏంటి? ఇందులో కేవలం సెలబ్రిటీలే ఎందుకు పాల్గొంటారు? అసలు రేవ్ పార్టీలు అంటే ఏంటి? అసలు ఇందులో ఎక్కువగా సినిమా హీరోలు, హీరోయిన్స్ ఎందుకు పాల్గొంటారు అన్న డౌట్ ఉంది. వీటిని ఎందుకు యువత అంతగా అలవాటు పడుతున్నారన్నది తెగ వెతికేస్తున్నారు. అసలు యువత, ఈ యూత్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎక్కువ దీనికి ఎందుకు అడిక్షన్ అవుతున్నారు? ఎందుకు వీళ్ళ విలువైన జీవితాన్ని, అమూల్యమైన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? ఇది ఒక డౌట్ అందరిలో ఉంది. అసలు ఏంటో చూద్దాం. రేవ్ పార్టీల గురించి తెలుసుకోవాలని ఉత్సాహక ప్రజల్లో కనిపిస్తుంది. అసలు ఈ రేవ్ పార్టీలు అంటే ఏంటి? ఇందులో కేవలం సెలబ్రిటీలే ఎందుకు పాల్గొంటారు? అసలు ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు? వీటికి యువత ఎందుకు అంతగా అలవాటు పడుతున్నారు అనేది తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. అసలు అది రేవ్ పార్టీ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎవరు పాల్గొంటారు? యువత ఎందుకు దాని మీద అత్యుత్సాహం చూపిస్తుంది? ప్రస్తుతం అందరికి అదొక ఆతృతంగా, ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళలో నటి హేమ పాల్గొంటున్నారంటూ పోలీసులు చెప్తుంటే, సినీ నటి హేమ ఉంది కదా, ఆవిడ పాల్గొన్నారంట. పోలీసులు తెలుపుతున్నారు. నేను లేను బాబు అని ఆమె వీడియోలు చేస్తుంది. నాకెందుకు ఈవిడ కూడా ఉందనిపిస్తుంది నాకు. లేనోళ్ళు ఎందుకు ఇంత కగ్గోలు పెడుతున్నారు? హీరో శ్రీకాంత్, డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఉన్నారంటే వార్తలు వైరల్ అవుతుంటే, అది మేము కాదంటూ వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు. హీరో శ్రీకాంత్, జానీ మాస్టర్ వాళ్ళు కూడా ఉన్నారని ఒక వార్తలు వచ్చాయి. బట్ అవి మేము కాదని వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? లోపల ఏం చేస్తారు? చూడండి. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అసలు లోపల ఏం చేస్తారు? పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు? అందులో పాల్గొన్న వాళ్ళ ముఖాలు కనిపించకుండా ఎందుకు ముసుగేసుకున్నారో వెళ్తుంటారో తెలుసుకోవాల్సిన ఉత్సాహం సామాన్యులో నెలకొంది. అసలు వీళ్ళు దొరుకుతారు కదా! దొరికిన తర్వాత ఇలా మొఖాలు ఎందుకు కవర్ చేసుకొని వెళ్తారు? ఎందుకు ఏం చేస్తారు? అనే ఇంట్రెస్టింగ్ తెలుసుకోవాలని ఒక ఆతృత జనాల్లో భయంకరంగా ఉందంట. రేవ్ పార్టీ అంటే ఏంటని సెట్టింగ్స్ తెగ సెర్చ్ చేస్తున్నారంట. అసలు విషయం ఏంటంటే చూడండి. ఇండియాలో పాశ్చాత్య విదేశీ సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఫారెన్ కల్చర్ ఇండియాలో భయంకరంగా డెవలప్ అవుతుంది రోజు రోజుకి. ఈ క్రమంలో పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకుతోంది. ఎక్కడో వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న కొన్ని కల్చర్స్ ఇండియాకి కూడా వచ్చేసింది. సెలబ్రిటీలు, డబ్బున్న బడాబాబులు అక్కడ చదువుకోవడమే లేదా తీరిక సమయంలో అక్కడికి వెళ్ళి తనివి తీరా ఎంజాయ్ చేసి వస్తుండడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది డబ్బున్న వాళ్ళు, ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళు, సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు, కొంతమంది సో కాల్డ్ ఫెలోస్ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు చేసే లుచ్చా పనులంట ఇవన్నీ. ఇలా అక్కడ ఉన్న కొన్ని కల్చర్‌కి రుచిగా అలవాటు పడిన సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు అది ట్రెండ్‌ని ఇక్కడ కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ డబ్బున్నోడికి ఏవైనా చేస్తాడు. వీళ్ళు చేసిన లుచ్చా పని ఇండియా వరకు తీసుకొచ్చారు వీళ్ళు. అందులో భాగంగా వచ్చింది రేవ్ పార్టీ. సో, ఆ విధంగా రేవ్ పార్టీ ఇండియాలోకి వచ్చిందంట. రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950లో ఇంగ్లాండ్‌లో మొదలైందంట. 1950లో ఇంగ్లాండ్ అనే దేశంలో ప్రారంభమైందంట. మెల్లిగా ప్రపంచం అంతా వ్యాప్తించింది. నెమ్మదిగా ఇంగ్లాండ్ నుంచి ప్రపంచం అంతా వ్యాప్తించిందంట. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తలో క్లోజ్డ్ ఏరియాలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకోనో లేదా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడమే దానికి మైమర్చిపోతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. యాక్చువల్‌గా స్టార్టింగ్ మొదట్లో ఒక మోతాదులో సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుండేవారంట మొదట్లో. ఇక విదేశాల్లో సైతం సాధారణంగా మద్యం సేవించి అలవాటు ఉండడంతో అది కూడా కంటిన్యూ అయ్యేది. ఫారిన్ కంట్రీస్ లో ఎలా ఉంటాయంటే లిక్కర్ తాగేసి తాగండి, తాగాలి, తాగి ఊగాలి, దమ్మారే దమ్ము పాటలు ఉంటాయి కదా, అది చేస్తూ ఊగేవారంట. కానీ రాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తుంది. వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీలకు రేవ్ పార్టీలు అని పిలవడం మొదలెట్టారు. చాలా వైల్డ్ గా చేసుకుంటారండి ఈ పార్టీ. క్రమక్రమంగా ఈ రేవ్ పార్టీ కల్చర్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ప్రారంభమైంది. మొత్తానికి ఏంటంటే ఇండియా వరకు వచ్చింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ మేరకు రేవ్ పార్టీలు చాలా గోప్యంగా సాగుతున్నాయి. చాలా మటుకు జరుగుతున్నాయి. బట్ కొన్ని సీక్రెట్స్ గా జరుగుతున్నాయి.
దానికి కారణం ఈ పార్టీలో సెలబ్రిటీలో ప్రముఖుల పిల్లలు మాత్రమే పాల్గొనడం ఒక ఎత్తు అయితే, ఈ పార్టీలో మద్యంతో పాటు డ్రగ్స్, అమ్మాయిలు ఇలా చాలానే వ్యవహారం జరుగుతుందని టాక్. అమ్మాయిలు, డ్రగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయంట. చాలానే ముఖ్యంగా యువత ఈ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయడం, ఎక్కువగా డ్రగ్స్ తీసుకుని పిచ్చి పిచ్చి డాన్సులు వేయడం, అది హద్దుల మేలు శృంగార కార్యక్రమాలు జరుగుతున్నాయంట. సెక్స్ కంటెంట్ ఎక్కువ జరుగుతుందంట అందులో, మితిమీరిపోయి. అన్నింటికి అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్ళు ఈ పార్టీలో పాల్గొంటారు. అన్నిటికీ తెగించిన వారికి తడ్డే అన్నట్టు తెగించిన వారు, బరి తెగించిన వారు, సిగ్గు వదిలినారు, నీతి కబులు వదిలేసి అంటే మనిషిని మర్చిపోయి గొర్రెలా బతికే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వెళ్తారండి ఇందులో. సాధారణంగానే రేవ్ పార్టీలు అంటే చాలా ఖరీదైన వ్యవహారం, ఇది చాలా కాస్ట్లీ. బట్ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజే సుమారు 50 లక్షలు అంట. ఇది బెంగళూరులో జరిగింది, దాని ఎంట్రీ ఫీజు 50 lakhs అంట టికెట్. ఇంత ఖర్చు చేసి నిర్వహించే రేవ్ పార్టీలను చాలా గోప్యంగా నిర్వహిస్తారు. ఇంత ఖర్చు చేసి చాలా సీక్రెట్ గా చేస్తారంట. ఈ పార్టీ ఎంపికలు చేసిన వ్యక్తులే అది కూడా పరిమిత సంఖ్యలో పాల్గొనేలా ప్లాన్ చేస్తారు. ఎక్కువ మంది కదా, కొంచెం లిమిటెడ్ పర్సన్స్ ఉంటారంట. తెలియని వ్యక్తిని అస్సలు అనుమతించరు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అస్సలు అనుమతించరు. అంటే లైక్ కామన్ పబ్లిక్ అండ్ మనలాంటి వాళ్ళని. ముందుగానే ఈ పార్టీలో ఉండే కార్యక్రమాల గురించి చెప్పడంతో పాటు పాల్గొనే వాళ్ళే రిక్వైర్మెంట్లు కూడా పరిగణలోకి తీసుకుని పార్టీని ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. అన్నింటికి ఓకే అన్న వాళ్ళు ఇందులో పాల్గొంటారు. ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తారంటే ఎవరైతే ఓకే అంటారో వాళ్ళని తీసుకుంటారంట. ఇందులో ఎవరైనా వస్తారో దేనికైనా సిద్ధం. మద్యం, డ్రగ్స్, విచ్చలవిడి శృంగారం అన్నట్లుగా తెలుస్తుంది. అన్నిటికి తెగించి వస్తారంట ఇందులోకి. ఇక రేవ్ పార్టీని బడాబాబులు ఫామ్ హౌస్ లోనో, గెస్ట్ హౌస్ లోనో ఈ పార్టీ నిర్వహిస్తుంటారు. చాలా మంది డబ్బున్నాడు ఫామ్ హౌస్ లోనో, గెస్ట్ హౌస్ లో చేస్తుంటారంట. 24 గంటల నుంచి 3 రోజుల వరకు నిర్వహిస్తారంట. ఈ అమ్మ 24 గంటలు 3 రోజులంట. అంటే ఆల్మోస్ట్ 3 days 4 days చేస్తారంట ఇలా. అందుకు తగ్గట్టుగానే ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్ తో పాటు రకరకాల డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తారంట. ఆల్కహాల్, సిగరెట్స్, డ్రగ్స్, గంజా అన్ని ఏర్పాటు చేసుకుంటారంట. ఇక కొన్ని రేవ్ పార్టీలు అయితే ప్రత్యక్షంగా లైంగిక కార్యక్రమాలు కూడా మెనూలో ఉంటాయని తెలుస్తుంది. లైంగిక కార్యక్రమాలు కూడా ఉంటాయంట. అంటే ఐ మీన్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవి కావాలి, అవి కావాలి, ఈ కంటెంట్లు ఒక మెనూ లాగా. శృంగార కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేస్తారంట. చూడండి, ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేస్తారు. అందులోనే రకరకాల ఫ్యాంటసీ కార్యక్రమాలు రాయలేని విధంగా ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడండి, ఎంత వరస్ట్ గా ఉంటాయంట. అందుకు ఈ పార్టీలు నిర్వహించే దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్ లోనే ఉంటాయి. మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ముందే తీసేసుకుంటారంట, ముందుగానే లోపలికి వెళ్లకుండా. మన దేశంలో రేవ్ పార్టీ గోవా నుంచి ప్రారంభమైంది. యాక్చువల్గా మన దేశంలో గోవా నుంచి స్టార్ట్ అయింది. మన దేశంలో చండాలం కేరళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి దిక్కుమాల కల్చర్ గోవా నుంచి స్టార్ట్ అవుతుంది. హిప్పిప్పులు దీన్ని గోవాలో ప్రారంభించారు. తర్వాత ఇటువంటి పార్టీల ధోరణి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు పాకింది. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ కల్చర్ పెరిగిపోతుంది. సాధారణంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీలు చేసుకోవడం వరకు ఓకే. మొత్తం పాకిపోయింది. బట్ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటే ఓకే. కానీ పెద్ద పెద్ద సౌండ్ పెట్టుకోవడం, మద్యంతో పాటు డ్రగ్స్ విచ్చలవిడిగా సేవించడం, అశ్లీల కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వల్ల ఇలాంటి పార్టీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారంట. సో వాళ్ళు సౌండ్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఓకే. బట్ డ్రగ్స్ సేవించి నానా గోల చేస్తూ, రచ్చ చేస్తూ, ఇబ్బంది పెట్టి ఇలాంటి రుచ్చా పనులు చేస్తున్నారంట. సాధారణంగానే అనుమతి లేకుండా పార్టీలు చేసుకోవడానికి పోలీసులు అంగీకరించారు. యాక్చువల్గా పర్మిషన్స్ లేనిదే పర్మిషన్ ఇవ్వరు. ఇక రేవ్ పార్టీలు కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. పార్టీలపై రైడ్స్ చేసి అందులో డ్రగ్స్ వినియోగం ఏమైనా జరిగిందా లేదా అనేది చూస్తారు. రైడింగ్ చేస్తారు, ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా, డ్రగ్స్ లాంటిది ఏమైనా జరుగుతుందని పోలీసులు చూస్తూ ఉంటారు. మైనర్లు ఎవరైనా పాల్గొన్నారా అనేది కూడా ఆరా తీస్తారు. ఎవరైనా బిలో 18 years ఎవరైనా ఉన్నారా వాళ్ళు కూడా వచ్చాయని చూస్తారు. అశ్లీలత ఏమైనా ఉందా లేదా అనేది కూడా గమనిస్తారు. ఏమైనా సెక్సువల్ కంటెంట్ అలాంటివి ఏమైనా చేస్తున్నారని కూడా చూస్తారంట. పార్టీలో పాల్గొన్న వారందరి నుంచి బ్లడ్, హెయిర్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్‌లకు పంపిస్తారు. బ్లడ్, హెయిర్ తీసుకుని టెస్ట్‌లకు పంపిస్తారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. ఇంట్లో వాళ్ళకి చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారంట. డ్రగ్స్ వాడినట్లు తెలితే వాళ్ళని అదుపులోకి తీసుకుని మిగతా ప్రొసీడింగ్స్ చూస్తారు. సో ఒకవేళ తీసుకుంటే వాళ్ళని కస్టడీకి తీసుకుని విచారణ చేపించి మొత్తం తీసుకుంటారు. కానీ మొత్తానికి ఏంటంటే రేవ్ పార్టీ అనేది చాలా అశ్లీలమైన కార్యక్రమాలతో కూడా జరిగే ఒక పార్టీ. అందులో అన్నీ ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. బట్ ఒక లిమిట్స్, బియాండ్ ద లిమిట్స్ దాటితే ఎప్పటికైనా డేంజర్. ఇందులో ప్రముఖంగా వినబడిన పేర్లు హేమ, శ్యామల, భువనేశ్వరి. ఇక చాలా మంది హీరో శ్రీకాంత్, జానీ మాస్టర్ అంటున్నారు. బట్ మేము కాదంటున్నారు. కొంతమంది కన్నడ సీరియల్ యాక్ట్రెస్, హీరోయిన్స్, మోడల్స్, మంత్రి కాకాని గోవర్ధన్ ఉన్నాడంట అందులో. అని కార్ పాస్ ఉంది, పాస్పోర్ట్ అక్కడ దొరికాయంట. ఇంకా చాలా మటుకున్నాయి. లోతుగా దర్యాప్తు చేస్తే ఎవరు ఎందుకు చేశారు క్లియర్ గా మనకి క్లారిటీ వస్తుంది. దయచేసి యువతైనా, పెద్దలైనా, చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఎంజాయ్ చేయండి బియాండ్ లిమిట్స్. ఇలాంటి వాటికి పోయి మీ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవాలి. వన్స్ పట్టుబడి పోలీసులు చిక్కి ఇలాంటి బయటకు వచ్చామా పరువు పోయినట్టే, బతికుండి కూడా వేస్ట్. యువత ముఖ్యంగా మీకే చెప్తున్నాం, మత్తులో వదలండి. మత్తుల జోలికి అస్సలు వెళ్ళకండి. మగువ, మత్తు ఈ 2 జోలికి వెళ్ళకండి. ఇది రేవ్ పార్టీ అంటే, ఇది రేవ్ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలు ఇవి. ఇంకెంతకన్నా దిగజారి ఎవరు చెప్పరని నేనే కింద స్థాయికి దిగి మరి ఎవరు చెప్పరని నేను అనుకుంటున్నాను. రేవ్ పార్టీలు ఇలా జరుగుతాయి. సో తస్మాత్ జాగ్రత్త ఎవరైనా సరే. మరో వీడియో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.